బ్రేకింగ్ అంతోంది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య పెరిగింది. 26గా ఉన్న జిల్లాలు 28కి పెరిగాయి. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు వచ్చాయి. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికు మార్చారు. ఇలా పలు మార్పులు చేర్పులతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చినట్టయింది. ఈ మేరకు పరిపాలన కూడా మారనుంది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య పెరిగింది. 26గా ఉన్న జిల్లాలు 28గా పెరిగాయి. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు వచ్చాయి. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికు మార్చారు. ఇలా పలు మార్పులు చేర్పులతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చినట్లయింది. ఈ మేరకు పరిపాలన కూడా మారనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. కాంతి, మనం చూస్తున్నా మొత్తానికైతే 2 కొత్త జిల్లాలు వచ్చాయి. ఏపీకి సంబంధించి చూసుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంబంధించినటువంటి క్లారిటీ వచ్చిందని చెప్పుకోవాలి. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల నుంచి 28 జిల్లాలకు మారింది. అయితే నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే జిల్లాలకి సంబంధించినంత వరకు కూడా నియోజకవర్గాల మార్పు అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో పునర్విభజన అంటే జిల్లాల పునర్విభజన, నియోజకవర్గాల విలీనం తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో దాదాపుగా అన్ని అంటే ఏవైతే జిల్లాల్లో ఇప్పటి వరకు జిల్లా కేంద్రంగా ఉన్న వాటికి అలాగే జిల్లా మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల కూర్పు విషయంలో మొత్తంగా 2 జిల్లాలు ఏర్పడినాయని చెప్పుకోవాలి. ఒకటి అన్నమయ్య జిల్లాకి సంబంధించిన దాంట్లో నిన్న మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవడం జరిగింది. అదే పునర్విభజన సమయంలో కొంత ఎక్కడో ఒక చోట తగ్గాల్సి వస్తుంది కాబట్టి మదనపల్లి, మార్కాపురం అలాగే పోలవరం జిల్లాల ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించి ఏవైతే జిల్లాల పునర్విభజనకి సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ 3 జిల్లాలకి సంబంధించి అంటే కొత్తగా ఏర్పాటైనటువంటి 2 జిల్లాలతోటి గెజెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. నేపథ్యంలో రేపటి నుంచి జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి పనులు ప్రారంభమవుతాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.